గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. వార్తలు వాస్తవాలు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూస్తున్నాం. మూసీ మోసం గుట్టు రట్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుపై సర్కారు దాగుడు మూతలాడుతోంది. సిద్ధం కాకముందే అయినట్టు వరల్డ్ బ్యాంకుకు రిపోర్ట్ ఇచ్చింది. 4100 కోట్ల రుణం కోసం సెప్టెంబర్ 19న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి పేరిట నివేదిక. డిసెంబర్లో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని స్పష్టీకరణ. 161 కోట్లతో డిపిఆర్ తయారీ బాధ్యతలను అక్టోబర్ 4న మెయిన్ హార్ట్కు అప్పగిస్తూ జీవో. డిపిఆర్ కాలేదు అంటూ అక్టోబర్ 17న సీఎం ప్రకటన. ఇట్లా అసలు డిపిఆర్ అనేది లేకముందే ఈ రకంగా ప్రపంచ బ్యాంకుకు ఏకంగా రిపోర్ట్ అందించి రుణం తీసుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మూసీ మోసం గుట్టురట్టు మనం డీటెయిల్డ్గా మనం ఇక్కడ డేట్స్ కూడా చూడొచ్చు. ప్రాజెక్టు అంచనా వ్యయం ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. మొదట 50,000 కోట్లు అయింది, తర్వాత 71,000 కోట్లుగా చెప్పారు, తర్వాత ఏకంగా 1,50,000 కోట్లుగా ఈ మూసీ అంచనా పెరిగింది. ఎట్లెట్లా మనం చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతున్నట్టు ప్రకటించారు. అది ఫస్ట్ స్టెప్. దాని 50,000 కోట్లు అనేది అప్పుడు అనౌన్స్ చేశారు. తర్వాత 71,000 కోట్లు అయింది. సీఎం చెప్పిన పక్షం రోజుల్లోనే ఓ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 71,000 కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ చేపట్టబడుతున్నట్టు చెప్పారు. తర్వాత ఏకంగా 1,50,000 కోట్లు. జూలై 28న గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏకంగా 1,50,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కుండ బదులు కొట్టారు. అయితే దీంట్లో ఒక మోసం బయటపడింది. మన డీటెయిల్గా డేట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇది సెప్టెంబర్ 19, అక్టోబర్ 4, అక్టోబర్ 17. సెప్టెంబర్ 19నే 4,100 కోట్ల రుణం కావాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట ప్రపంచ బ్యాంకుకు నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్లోనే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందనేది దాంట్లో స్పష్టం చేసి ఉన్నారు. అయితే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ 4 మూసీ డిపిఆర్ కోసం మెయిన్ హార్ట్ కన్సార్టియంకు బాధ్యతలు ఇస్తూ సర్కారు జీవో జారీ చేసింది. అంటే అక్టోబర్ 4న జీవో జారీ చేస్తే ఏకంగా సెప్టెంబర్ 19నే ఆల్రెడీ ప్రపంచ బ్యాంకుకు నివేదిక ఇచ్చింది. డిపిఆర్ కంప్లీట్ అయిపోయిందని. కానీ 19 తర్వాత దాదాపుగా ఒక 15 రోజుల తర్వాత మెయిన్ హార్ట్ కన్సార్టియంకు బాధ్యతలు ఇస్తూ సర్కారు జీవో జారీ చేసింది డిపిఆర్ కోసం. తర్వాత అక్టోబర్ 17న డిపిఆర్ సిద్ధం కాలేదని సచివాలయంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అంటే డిపిఆర్ అనేది అసలు సిద్ధం కాకముందే ఏకంగా ప్రపంచ బ్యాంకునే తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినట్టుగా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సర్కారుకు సభా హక్కుల నోటీసు. అసెంబ్లీ సాక్షిగా మూసీపై పచ్చి అబద్ధాలు. డిపిఆర్ లేదని సీఎం, మంత్రుల బుకాయింపు. డిపిఆర్ ఉందని వరల్డ్ బ్యాంకుకు రిపోర్టు. రుణం కోసం ప్రపంచ బ్యాంకు ముందు మోకరెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆధారాలు చూపెట్టినా తప్పులు చెబుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా లోపల పేజీల్లో మనం చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా మూసీపై అబద్ధాలు. డిపిఆర్ లేదని సీఎం, మంత్రుల బుకాయింపు. డిపిఆర్ ఉందని వరల్డ్ బ్యాంకుకు రిపోర్టు. రుణం కోసం ప్రపంచ బ్యాంకు ముందు సర్కారు మోకరిల్లు. ఆధారాలు ఉన్నా తప్పులు చెబుతున్నారు. సర్కారుకు సభా హక్కుల నోటీసు. చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలంటే ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మూసీపై కేంద్రానికి ఒక మాట, ప్రపంచ బ్యాంకుకు మరొక మాట, అసెంబ్లీకి ఇంకొక మాట చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేదాకా పేదల తరపున పోరాడతాం. మూసీ పేరిట పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం అత్యంత పవిత్రమైన అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇవ్వడం దుర్మార్గం. సర్కారు వైఖరిని నిరసిస్తూ శాసన మండలిలో సభా హక్కుల నోటీసులు ఇచ్చాం. ఇప్పటికైనా సభకు వాస్తవాలు చెప్పాలంటూ ప్రభుత్వం చెప్తుందంటూ ఆశిస్తున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత పూర్తి ఆధారాలు నిన్న చూపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. చిత్రంలో సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి కూడా ఉన్నారు. మూసీ డిపిఆర్కు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు అది అవాస్తవమని సభలో ఎందుకు అబద్ధం చెబుతున్నారు? మూసీపై 10,000 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రపంచ బ్యాంకుకు చెప్పిన ప్రభుత్వం ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తోంది? ఇప్పటికే 16,000 పేదల ఇళ్లకు మార్కింగ్ చేసి బుల్డోజర్లను పంపేందుకు సర్కారు సిద్ధమైంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూలగొట్టే ఇండ్ల విషయం, ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు, ఇచ్చే పరిహారంపై విడమర్చి చెప్పాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. మనం ఇక్కడ మూసీ మోసం గుట్టురట్టు అనేది అంటే ఎమ్మెల్సీ కవిత చూపించినటువంటి పూర్తి ఆధారాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అంచనా వ్యయంతోనే గందరగోళం. వాస్తవానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వ పెద్దలు చేసిన అంచనా వ్యయం ప్రకటనలతోనే గందరగోళం స్టార్ట్ అయింది. ముఖ్యంగా సర్కారు దాపరికం వెనుక అనుమానాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో 50,000 కోట్లను, తర్వాత ఒక 15 రోజుల్లో 71,000 కోట్లను జూపల్లి కృష్ణారావు మంత్రి చెప్పారు. తర్వాత మళ్ళీ గోపన్పల్లి ఫ్లైఓవర్ సందర్భంగా ఏకంగా 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఎందుకు ఒక ప్రకటనలో గందరగోళం ఎందుకు, తర్వాత డిపిఆర్ విషయంలో గందరగోళం ఎందుకు, రాష్ట్ర ప్రజల్ని ఏకంగా ప్రపంచ బ్యాంకుని, అసెంబ్లీని, మొత్తం ఒక రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది? మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు. మూసీలో డిపిఆర్ దగ్గరే ఇంత గందరగోళం ఉంటే ఇంకా ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇట్లా ఒక మూసీ పైన
మొత్తం ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోంది, మూసీ విషయంలో ప్రజల్ని మోసం చేస్తుంది, ఏకంగా ప్రపంచ బ్యాంకునే మోసం చేస్తుంది, కేంద్రాన్ని కూడా మోసం చేస్తుందంటూ ఎమ్మెల్సీ కవిత నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అది మూసీ విషయంలో చేసినటువంటి ఒక గుట్టు రట్టు. ఇక మరొక వార్త చూస్తే ఎమ్మెల్యే అరికెబూడి గాంధీకి సంబంధించినటువంటి భూ కబ్జాకు సంబంధించి సీలింగ్ భూమి సమర్పయామి, గోడ దూకిన అరికెబూడికి రేవంత్ రిటర్న్ గిఫ్ట్. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దారాదత్తం. గాంధీ భార్య శ్యామలదేవి కూతురు నందిత సోదరుల పేరు మీదకు పట్టా మార్పిడి. ఎన్నికలకు ముందే గాంధీ కబ్జా బాగోతాన్ని పసిగట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్. అధికారికంగా 12 ఎకరాలు, కబ్జా కింద మరో 30 ఎకరాలు గాంధీకి అప్పగించిన రేవంత్ సర్కార్. భూమిని నాలాగా మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం చేస్తున్న గాంధీ హైట్స్ కంపెనీ. రికార్డులు అందుబాటులో లేవంటూ తహసీల్దార్ చెబుతున్నారు. గాజుల రామారంలో చేతులు బారినటువంటి 12 ఎకరాల ప్రభుత్వ భూమి. సో ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అరికెపూడి గాంధీ కాంగ్రెస్లోకి చేరిన వెనుక జరిగినటువంటి ఒక తతంగం, ఒక భూమాయ. సో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఒక రిటర్న్ గిఫ్ట్గా ఏకంగా 1000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరికెపూడి గాంధీకి కట్టబెట్టినట్టుగా ఇక్కడ ఆధారాలతో సహా మనం చూస్తున్నాం. ఇక్కడ పాస్బుక్ కూడా మనం చూడొచ్చు. ఎమ్మెల్యే గాంధీ చిన్న కూతురు నందితా గాంధీ పేరుతో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్. సో మనం ఇక్కడ క్లియర్గా రౌండ్ బాక్స్లో కూడా మనం చూస్తున్నాం. అరికెపూడి నందిత గాంధీ అంట పట్టాదారు నేమ్. సో ఇట్లా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకి, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఈ రకంగా ఒక తాయిలాలు ఇచ్చి ఒక 1000 కోట్ల భూమి సమర్పించుకొని మరి ఎమ్మెల్యేలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీసుకున్నారంటుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక ఫార్ములా ఈపై చర్చిద్దాం, నేను సిద్ధం, మీరు సిద్ధమైన ముఖ్యమంత్రికి కేటీఆర్ ఏకంగా లేఖ రాశారు. ఈ రేస్ వల్ల రాష్ట్రానికి 700 కోట్ల లబ్ధి, మీడియాకు సీఎంఓ లీకులు ఇచ్చుడు కాదు, 4 గోడల మధ్య చర్చ కన్నా 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగాలి, ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం సరికాదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సో ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణల నుంచి ఏమాత్రం వాటిని తప్పించుకోలేదు, అసలు వాటి ప్రస్తావన జోలికి వెళ్లకుండా ఎస్కేప్ కాలేదు. ఏకంగా డైరెక్ట్గా ఇవన్నీ వద్దు, ఇంకా ఈ చర్చలు, ఈ లీకులు ఇవన్నీ కాదు, ఏకంగా నిజంగా ప్రభుత్వానికి దమ్ముంటే నా పైన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏవైతే లీకులు ఇస్తున్నారో, 4 గోడల మధ్య ఇచ్చేటువంటి లీకులు, ఆరోపణలు కాదు, ఏకంగా 4 కోట్ల మంది ప్రజలు చూసే విధంగా ఏకంగా అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ పైన చర్చ పెడదాం, దీనికి సిద్ధమా అంటూ ఆయన మాటతో కాదు ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంతోపాటుగా నిన్న ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇంకా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆటో డ్రైవర్ల ఆహార్యంతో నిన్న సభకు హాజరయ్యారు. ఆటో నడుపుకుంటూ కేటీఆర్ నిన్న అసెంబ్లీకి చేరుకున్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఆయన సవాల్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి ఏకంగా లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ రేస్పై చర్చ పెట్టు, మీడియాకు సీఎంఓ లీకులు ఇచ్చుడు కాదు, 4 గోడల మధ్య కన్నా చర్చ 4 కోట్ల మంది ప్రజల ముందు జరగాలంటూ స్పష్టం చేశారు. కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒప్పందం పారదర్శకం, నిజానికి ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది, రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే నేను వివరంగా చెప్పాను. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మారడం లేదు, రాష్ట్ర ప్రజలకు నిజాలను తెలుసుకునే హక్కు ఉంది, కనుక మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సో ఇది నిజంగా కేటీఆర్ నుంచి ఇంత రియాక్షన్ వస్తుందని ప్రభుత్వం కూడా ఊహించినట్టుగా ఉంది. సో అందుకే ఒక రకమైన ఆరోపణలు చేసి కేటీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి వాళ్ళ కేటీఆర్ ఏకంగా లేఖ రాశారు. కాబట్టి నిజంగా ప్రభుత్వం మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా ఈ రేస్ పైన అసెంబ్లీలో చర్చ పెడుతుందా లేదా అనేది చూడాలి. ఆటో డ్రైవర్ల హామీలు నెరవేర్చాలి, ఏటా 12,000 చొప్పున భృతి ఇవ్వాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆలింగనం చేసుకున్న సిరికొండ మధుసూనాచారి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా ఆటో డ్రైవర్ల గెటప్లో అసెంబ్లీకి హాజరయ్యారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి ప్రభుత్వం అంటూ. రైట్గా విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం నిధులు కేటాయించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సీతారామ ఎప్పట్లోగా పూర్తి చేశారంటూ తాత మధు, గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ జీవన్ రెడ్డి, ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ ఎల్ రమణ, బీఆర్ఎస్ హయాంలోనే పర్యాటక అభివృద్ధి అంటూ దేశపతి శ్రీనివాస్, శాంతి భద్రతలోనే పర్యాటక అభివృద్ధి అంటూ షేరి సుభాష్ రెడ్డి అందరూ కూడా మాట్లాడారు. ఆటో వాళ్ళని బజారుకి ఇచ్చారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపునకు 10% కమిషన్, విదేశీ విద్యానిధి వదలని కక్కుర్తి, ఎమ్మెల్యే వివేకానంద మండిపాటు, స్పీకర్కు బీఆర్ఎస్ ఎల్పీ వినతి, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపైన అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలంటూ విన్నవించారు. తర్వాత అంగన్వాడీని ఆదుకోవాలంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పాలమూరు రంగారెడ్డిపై వివక్ష అంటూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, గ్యాస్ కాదు బోగస్ స్కీమ్ అదంటూ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు అందరూ కూడా నిన్న సభలో మాట్లాడారు. ఇక అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అంబేద్కర్ని ఉద్దేశించి
అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్ళొచ్చు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. విరుచుకుపడ్డ విపక్షం. సో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ పట్ల దేశవ్యాప్తంగా అంబేద్కర్ని అభిమానించే వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని ఎన్నిసార్లు స్మరిస్తే స్వర్గానికైనా వెళ్ళొచ్చు. రాజ్యసభలో అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ దుమారం, అమిత్ షాపై విరుచుకుపడ్డ విపక్షం, క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్, నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రధాని మోడీ, అంబేద్కర్ను గౌరవిస్తున్నది తామేనంటూ వెల్లడి, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న అమిత్ షా వ్యాఖ్యలపై పార్లమెంట్ వద్ద నిరసనకు దిగినటువంటి విపక్ష ఎంపీలు. రైట్గా రెవెన్యూ రివర్స్, గ్రామాల్లో మళ్లీ వీఆర్ఓల వ్యవస్థ, కింది స్థాయి అధికారులకు విచక్షణాధికారాలు, 2014 ముందున్న నిషేధిత జాబితా అమలు, మళ్లీ ప్రత్యక్షం కానున్న అనుభవదారు కాలం, ఇప్పుడు మళ్లీ కౌలుదారులకు భూ హక్కులు రాబోతున్నాయి. ఇక భూమిని అమ్మాలంటే సర్వే చేయాల్సిందే. ఫౌతీ భూముల బదిలీలో ఆర్డీఓకు అధికారం, ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎటు తేల్చని ప్రభుత్వం అంటూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను తిరోగమన దిశగా నడపాలని కంకణం కట్టుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేసీఆర్పై అక్కస్తో రద్దు చేసి ప్రజలపై మళ్లీ గుదిబండను మోపేందుకు సిద్ధమైంది. మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ ఒక రివర్స్ దిశగా మళ్ళీ తిరోగమన దిశగా వెళ్తున్నటువంటి స్పందన అన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతోంది. లగచర్ల రైతులకు బెయిల్, ఫలించిన బీఆర్ఎస్ న్యాయ పోరాటం. పట్నం నరేందర్ రెడ్డి, 25 మంది రైతులకు ఊరట. బాధిత కుటుంబాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో భారీగా సంబరాలు, సర్కారుకు చెంపదెబ్బ లాంటిదన్న నేతలు. మూలధన వృద్ధి, 10 ఏళ్లలో తెలంగాణ పెట్టుబడి వ్యయం 4 లక్షల కోట్లు పెరిగింది. సమగ్ర అభివృద్ధి, 7 రెట్లు పెరిగిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కరోనా కాలంలోనూ వెనుకడుగు వేయని రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 12వ స్థానం. 10 ఏళ్లలోనే 7 స్థానాలు పైకి ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ నివేదిక ఇచ్చినటువంటి అంశాల్లో మనం పూర్తి వివరాలు ఇక్కడ మనం చూడొచ్చు. కేసీఆర్ హయాంలో లక్షల కోట్ల ఆస్తుల సృష్టి జరిగింది. 10 ఏళ్లలో పెరిగిన మూలధన వ్యయం ఇట్లా ఉంది, 4,04,256 అని మనం చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడి వ్యయం కింద ప్రభుత్వం 4 లక్షల కోట్ల మేర ఖర్చు చేసింది. ఆర్బీఐ హ్యాండ్ బుక్ వెల్లడించినటువంటి వాస్తవం ఇది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో 50 లక్షల కోట్ల మేర విలువైన ఆస్తులు సృష్టించాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన లెక్కలివి. కాంగ్రెస్ ఇన్నాళ్ళు చేసింది దుష్ప్రచారమే, ఆర్బీఐ చెప్పింది అబద్ధమో సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది అంటూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం, ఈ దుష్ప్రచారానికి చెంపబెట్టులాగా ఆర్బీఐ నివేదిక చాలా స్పష్టంగా సమాధానంగా మనకు కనిపిస్తుంది. వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం మూలధన వ్యయం వృద్ధి రేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 2014-15తో పోలిస్తే 2023-24 నాటికి రాష్ట్ర మూలధన వ్యయం 580% పెరిగింది. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో 10 ఏళ్లలో మూలధన వ్యయం వృద్ధి ఎట్లా ఉందనేది మనం డీటెయిల్డ్గా ఇక్కడ చూడొచ్చు. దీంట్లో తెలంగాణ టాప్లో నిలిచింది. తెలంగాణ 580%తో దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా మూలధనంలో వృద్ధి సాధించినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాతనే మిగతా రాష్ట్రాలు మనకు కనిపిస్తున్నాయి. 7 రెట్లు పెరుగుదల. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు మాత్రమే ఉండేది. ఆదాయం అంతంతే. కానీ 7 ఏళ్లలో 2014-15లో రాష్ట్ర సొంత పన్నుల రాబడి కేవలం 29,288 కోట్లు మాత్రమే. కానీ 7 ఏళ్లలో అది అద్భుతంగా పురోగమించింది. ఆదాయం పెరిగింది. సొంత పన్నుల రాబడిలో తెలంగాణ వృద్ధి ఈ రకంగా కోట్లలో 2014-15లో 29,288 కోట్లు ఉంటే అది ఏకంగా 23-24కి వచ్చేసరికి 1,38,181 కోట్లు వచ్చింది. అంటే చాలా భారీగా వృద్ధి సాధించింది ఆర్బీఐ. ముద్ర, మూలధన వృద్ధి, సమగ్ర అభివృద్ధి. 10 ఏళ్లలో రాష్ట్ర పెట్టుబడి వ్యయం 4 లక్షల కోట్లకు చేరిందంటూ ఇది స్వయంగా ఆర్బీఐ నివేదికలో పొందుపరచబడ్డటువంటి వాస్తవాలు, అంశాలు. కరోనా కాలంలో కూడా తగ్గలేదు. 2019-20లో ఆర్థిక సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. ఇదే సమయంలో కరోనా విజృంభించి ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలైంది. దేశంలోనూ ఆర్థిక వృద్ధి మందగించింది. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తెలంగాణ చాలా గొప్పగా అన్ని రంగాల్లో పురోగమించింది అంటూ మనం క్లియర్గా మనం చూస్తున్నాం. విద్యుత్ సరఫరా కూడా ఎట్లా మెరుగైందనేది చాలా డీటెయిల్డ్గా మనం ఆర్బీఐ నివేదికను పరిశీలించవచ్చు. రైట్, ఇక నిన్న ఆదాని మోడీ బాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా ఏకంగా ప్రభుత్వమే ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఆదాని రేవంత్ దోస్తానపైన నిరసన తెలుపుతున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, వివేకానంద, అనిల్ జాదవ్, సంజయ్, రాజశేఖర రెడ్డి, వెంకటేష్. ఆదానితో చీకట్లో దోస్తీ, వెలుతురులో కుస్తీ. ఊసరవెల్లి సిగ్గుపడేలా రేవంత్ సర్కార్ సర్కస్ ఫీట్లు. నిజాయితీ ఉంటే ఆదానితో ఒప్పందాన్ని రద్దు చేయాలి. సీఎం, కాంగ్రెస్ నేతలపైన కేసులు పెట్టాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఆదాని విషయంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఏకంగా ధర్నాకు దిగడం విడ్డూరంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలు కూడా నిజంగా అసలు
ఆదానితో వైపు కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ ప్రభుత్వంగా దోస్తీ చేస్తూ మొన్న 100 కోట్ల చెక్కు తీసుకున్నారు. సరే తర్వాత మళ్ళీ వ్యతిరేకత రావడం, తర్వాత ఏకంగా అధిష్టానం నుంచి మందలింపు రావడంతో ఆ 100 కోట్లు వెనక్కి అంగీకరించట్లేవని ప్రకటించారు ముఖ్యమంత్రి. కానీ సీఓల్లో కానీ ఆ ఒప్పందం జరిగినటువంటి అంటే దావోస్లో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి దాదాపుగా 12-13 వేల కోట్ల ఒప్పందాల మాట ఏమిటి? వాటిని ఎందుకు రద్దు చేసుకోవట్లేదు? ఒకవైపు అదే ఆదానితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఆందోళనకు దిగారు? అదే మోడీతో ఆదాని ఫ్రెండ్షిప్ని ఆదాని మోడీ బాయి బాయ్ అంటూ ఎందుకు ప్లకార్డులు పట్టుకొని లేదంటే ఏకంగా ధర్నాకు దిగుతున్నారు? ఇక్కడ మాత్రం దోస్తీ చేస్తూ పైకి మాత్రం కుస్తీ పడ్డట్టుగా ఎందుకు ఈ రకంగా డబుల్ స్టాండర్డ్తో వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ మోడీ ఆదాని ప్లకార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ధర్నా కూర్చుంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఆదాని ఫోటోతోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. రైట్ ఇక రైట్ స్మార్ట్ మీటర్లపై బీజేపీ తొండాట ఏర్పాటు చేయాలని విపక్ష రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వెనకడుగు. గుజరాత్లో మంజూరైన వాటిలో 1% ఏర్పాటు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభమే కానీ వైనమని వార్త మనం చూడవచ్చు. కూల్చివేతలకు సంబంధించి జిల్లాల్లో అనేక చోట్ల కొన్ని కూల్చివేతలు సాగుతున్నాయి. సామాగ్రి ఉండగానే షాపుల కూల్చివేత. లక్ష్మీగూడలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు అడ్డుకున్న స్థానికులు అధికారులతో వాగ్వాదం. కమర్షియల్ కాంప్లెక్స్ను వదిలి తమ దుకాణాలు కూల్చివేయడంపైన బాధితులు మండిపాటు. మైలార్దేవుపల్లి డివిజన్లో ఫుట్పాత్లపైన ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం. వాళ్ళు సామాను కూడా తీసుకునే అవకాశం ఇవ్వట్లేదు అంటూ వాళ్ళు బాధితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ టుడేలో వై ది సీక్రెసీ ఓవర్ మూసీ ప్రాజెక్ట్ ఆస్క్స్ బీఆర్ఎస్. కవిత క్వశ్చన్స్ గవర్నమెంట్ ఇన్కాన్సిస్టెన్సీ ఇన్ స్టేట్మెంట్స్ అని వార్త చూస్తున్నాం. ప్రభుత్వం ఎందుకు మూసీ విషయంలో రకరకాల ప్రకటనలు చేస్తుంది, ఒక గందరగోళ ప్రకటనలు ఎందుకు చేస్తుందంటూ ఆధారాలతో సహా నిన్న ఎమ్మెల్సీ కవిత గారు ప్రశ్నించారు. కేటీఆర్ ఫర్ డిబేట్ ఆన్ ఫార్ములా ఈ ఇష్యూ సేస్ గవర్నమెంట్ స్ప్రెడింగ్ బేస్లెస్ ప్రాపగండా. నిజంగా దమ్ముంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాపైన ఆరోపణలు ఉట్టిగా చేయడం కాదు, 4 గోడల మధ్య చేయడం కాదు, 4 కోట్ల మంది చూసే విధంగా అసెంబ్లీలో చర్చ పెట్టాలి అంటూ ఏకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.